నమస్తే. పాకిస్తాన్ లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 5.8గా నమోదైంది. ఇస్లామాబాద్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాకిస్తాన్ లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 5.8గా నమోదైంది. ఇస్లామాబాద్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చంద్రిక, పాకిస్తాన్ లో భూకంప తీవ్రత నమోదైంది. రిక్టర్ స్కేల్ పై 5.8గా కూడా నమోదైంది. ఇస్లామాబాద్ కేంద్రంగా కూడా భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున ఒక్కసారిగా ప్రజలు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అంతా కూడా ఒకసారి రోడ్లపైకి వచ్చి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల అనేక మార్పులు వాతావరణంలో రావడంతో పాటు తాజాగా మనం చూసాం జపాన్, ఇటీవల థాయిలాండ్ లో కూడా భూ ప్రకంపనలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇటీవల థాయిలాండ్ వచ్చిన సందర్భంలో కూడా ప్రజలు అపార్ట్మెంట్ నుంచి బారులు తీరి బయటకు వచ్చిన పరిస్థితి చూసాం. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో కూడా అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ లో అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ లో వచ్చిన భూకంప తీవ్రతతో జమ్మూ, శ్రీనగర్, ఇతర ప్రాంతాలు కూడా కొంత భూమి కంపించినట్టు కూడా ప్రజలు చెప్తున్నారు. ఈ ప్రాంతాల పైన కూడా కొంత ప్రభావం పడినట్టు కూడా తెలుస్తుంది. రిక్టర్ స్కేల్ పై 5.8గా అయితే భూకంప తీవ్రత అయితే నమోదైంది. ప్రస్తుతానికి ఎంత నష్టం జరిగింది ఏంటనే దానిపైన అయితే ఇంకా అంచనా వేయలేదు. కానీ కొంత రిజల్ట్స్ చూసిన ప్రకారం మాత్రం ఒక్కసారిగా భూమి అలజడి సృష్టించడం, పూర్తిగా షాపుల నుంచి కావచ్చు, అపార్ట్మెంట్ నుంచి కావచ్చు, అదేవిధంగా నివాసాల నుంచి మాత్రం ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చి కొంత ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. దాదాపు ఇటీవల అనేక సందర్భాలలో కూడా వివిధ దేశాల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, అనేక సందర్భాలలో కూడా భూకంపాలు నిత్యం వస్తున్నాయి. తాజాగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా పాకిస్తాన్ లో అదే స్థాయిలో భూకంప తీవ్రత వచ్చింది. ఇస్లామాబాద్ కేంద్రంగా కూడా భూకంపం తీవ్రత నమోదైందని చెప్తున్నారు. ప్రజలైతే భయాందోళనతో బయటికి పరుగులు తీసిన విజువల్స్ అయితే మనం పూర్తిగా చూడొచ్చు. విజయ చంద్రిక, థ్యాంక్ యూ సతీష్. Oh,